మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చేతిలో వైకుంఠం చూపెట్టి యావత్ తెలంగాణ ప్రజల కళ్ళలో కారం చల్లనట్లుంది. ఇందిరమ్మ రాజ్య స్థాపన అని చెప్పి యావత్ ప్రజలకు నయవంచన చేసి ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు గొప్పలు చెప్పుడు తప్ప చేసింది ఏమీ లేదని నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. మాటి మాటికి బడ్జెట్ ప్రసంగంలో చదివేటప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తానే ఉంటున్నాను. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే 1975లో ఆమె ఎమర్జెన్సీ మన తెలంగాణలో తీసుకొస్తారా ఏంటి? ఎందుకంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా ఆర్థిక పరిస్థితి దివాలా చూపించింది. మరి వీళ్ళేమో పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ఆర్థిక సంక్షోభం ఆల్రెడీ ఉన్నది. మరి వీళ్ళు ఇంకా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి తెలంగాణలో అనుకోని తప్పకుండా ఎమర్జెన్సీ పరిస్థితులు తీసుకొచ్చే విధంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. లా అండ్ ఆర్డర్ అంటే ఎంత ఫెయిల్యూర్ అంటే ఈ ప్రభుత్వము ఒకవైపు మర్డర్లు, దొంగతనాలు, మహిళల పైన రేపులు, అరాచకాలు, ఆడబిడ్డల పైన అత్యాచారాలు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, ఇక డ్రగ్స్కి అయితే అంత లేకుండా పోయింది. ఇక రాజకీయ పరిస్థితులు చూస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే పులితోలు కప్పుకున్నట్లు గాంభీర్యంగా కనిపిస్తున్నాడు తప్ప ఆయన సీటు గ్యారెంటీ లేదా తెలుస్తలేదు. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో చూస్తే ఆయన మాట తీరు, ఆయన భయంతో ఉన్నట్లే కనిపిస్తుంది. అందుకే నేను అంటా ఉన్నా, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం అంటే అన్నిట్లో విఫలమై మరి తెలంగాణ అద్భుతమైన తెలంగాణని ఈ కాంగ్రెస్ ఏం చేస్తారని భయం వేస్తా ఉంది. 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు, ఇవన్నీ కూడా 100 రోజుల్లో అమలు చేస్తా అని బడ్జెట్ లో పెద్ద గాడి గుడ్డే చూపెట్టలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయదు. బడ్జెట్ లో గాడి గుడ్డే చూపెట్టింది. మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు, మహిళలకు ఇస్తాన్న ఇందిరమ్మ ఇల్లు, విద్యార్థులకు విద్యా భరోసా కింద 5 లక్షల రూపాయలు, చేయూత కింద మహిళలకు 4,000 రూపాయల పెన్షన్, వీటన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గాడి గుడ్డే చూపెట్టింది. డిక్లరేషన్ పేరుతో తెలంగాణ సంబంధ వర్గాలకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వరంగల్ భద్రకాళి సాక్షిగా రాహుల్ బాబానే స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ వరంగల్లో చేయడం జరిగింది. రైతులకు, కౌలుదారులకు ఇస్తానన్న 15,000 రూపాయల రైతు భరోసా పత్తా లేదు. రైతు కూలీలకు ఇస్తాన్న 12,000 రూపాయల ఊసే లేదు. ఈ బడ్జెట్ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. అందుకే భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో, స్టేట్ ఆఫీస్లో కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ 9న సోనియమ్మ జన్మదినాన్ని ఏకకాలంలో ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అనేక షరతులు విధిస్తూ వైట్ రేషన్ కార్డ్ అని, ఫ్యామిలీ సర్టిఫికేట్ అని, ఈ విధంగా వీలైనంత కోతలు విధిస్తూ ఉంది ఈ రైతు రుణమాఫీలో. డిసెంబర్ 9 అనుకుంటే అన్ని కూడా 100 రోజులు అన్నారు. ఆ 100 రోజులు అయిపోయారు. 1,00,000 రూపాయల రుణమాఫీ ముందు అనేక మంది రైతులు ఫోన్ల ద్వారా వాళ్ళ ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు. మాకు రుణమాఫీ కాలేదు అంటే కాంగ్రెస్ ఎన్ని అంశం పెట్టిందంటే వీలైనంత కటప్ చేయాలి. ఆ తర్వాత 1.5 lakhs మనం 3 రోజుల క్రితం, ఈ 2 కలిపితే 12,000 కోట్లు అయింది. మీరు చేస్తున్న 31,000 కోట్లు. 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల 31,000 రూపాయలు మీరైతే అనౌన్స్ చేసిండ్రో ఎటువంటి ఆంక్ష విధించకుండా మీరు రైతు రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భాగ్యలక్ష్మి, ఎందుకంటే ఎక్కడ డిక్లరేషన్ చేస్తే అక్కడ అమ్మవారి కొట్టు పెట్టుకోండి. భద్రకాలు అయిపోయింది. ఇక హైదరాబాద్ వచ్చినప్పుడు యూత్ డిక్లరేషన్, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం జూన్ అని చెప్పి, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు, చదువుకునే వాళ్ళకు భరోసా కింద 5 లక్షల రూపాయలు, ఈ విధంగా చెప్పి
నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దాంట్లో మీరు ఎంతమందికి జాబ్ ఇస్తా ఉన్నారు, ఎప్పటి వరకు ఇస్తారు, 2025 ఆగస్టు అని చెప్తా ఉన్నారు. కానీ ఏది క్లారిటీ లేదు. ఈ విధంగా యువకులని కూడా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా అనేక సంవత్సరాల నుండి కార్పొరేషన్లు కావాలని అనేక మందితో పాటు అనేక కులాల వాళ్ళు డిమాండ్ చేయడం, పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందు చాలా కార్పొరేషన్ డిక్లేర్ చేశారు. ఇది ఎట్లుందంటే వాళ్ళ పార్టీల ఉన్న సీనియర్ నాయకులకు ఉద్యోగాలు ఇచ్చినట్టుంది. అంతే తప్ప అంటే నువ్వు కార్పొరేషన్ డిక్లేర్ చేస్తుంది ఇప్పటికీ ₹1 కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ నాయకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఇది కార్పొరేషన్ బిల్ చేసింది. బడుగు బలైన వర్గాల ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను మోసం చేసింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో దళిత గిరిజనులకు టిఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తాం, ఇది కూడా 100 రోజుల లోపల ఇస్తాము దళిత బిడ్డలకు అని చెప్పి బడ్జెట్ లో దాన్ని ఊసేది. తెలంగాణలో అత్యధిక శాతం 50% పైన ఉన్న బీసీ వర్గానికి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 50% పైన ఉన్న బీసీలకు కేవలం 7,000 కోట్లు బడ్జెట్ లో కేటాయించడం మేము అసెంబ్లీలో కూడా మేము నిరసన తెలియజేసినాం, దానికి ప్రశ్నించినాం. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో 23% ఉన్న రిజర్వేషన్ ని బీసీ రిజర్వేషన్ ని 42% చేస్తామని దానికి కూడా ఎటువంటి సమాధానం లేదు. బడ్జెట్ లో ఎక్కడ కూడా దాన్ని ఊసలేదు. మహిళా సంక్షేమ ప్రభుత్వం మా తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేసేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పెళ్ళైన ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పింది. 8 నెలలు గడిచిపోయింది, 9వ నెల నడుస్తా ఉంది. తులం బంగారం పత్తా లేదు. మా కేంద్ర ప్రభుత్వము మొన్న బడ్జెట్ లా 6% డ్యూటీ తక్కువ చేసి బంగారం రేటు తగ్గింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను చెప్పేది కూడా బడ్జెట్ లో అసలు ప్రస్తావన లేదు, రూల్స్ లేదు, ఎటువంటి నిధులు కేటాయింపు చేయలేదు. 18 సంవత్సరాలు నిండిన చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పింది. మరి స్కూటీలు ఇంకా తయారవుతున్నాయా, ఫ్యాక్టరీలు ఎన్ని తయారవుతున్నాయో, ఎప్పటికి తయారవుతుందో చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విషయం కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేదు. మోసం చేయడం అంటేనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు నేర్చినా కానీ కాంగ్రెస్ నుంచే పుట్టిందే వాళ్ళతోటి. టిఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్ల పైన కాళేశ్వరం పేరు మీద ఏటీఎం గా వాడుకొని మోసం చేసిందంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మూసీ నది ప్రక్షాళన అని దాని పేరు చెప్పిండ్రు. మూసీ నది ఏం చేస్తారు? 1.5 lakh crores ప్రజాధనాన్ని దోచుకునడానికి ఇది ఒక మూసీ అనేది అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్లాన్ చేసిందని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఎక్సైజ్ విషయం వస్తే బెల్ట్ షాప్ ఎత్తేస్తామని చెప్పి ఎలక్షన్ కన్నా ముందు బడ్జెట్ లో గత ప్రభుత్వం కన్నా 7,000 కోట్ల ఆమ్దాన్ ఎక్కువ ఉంటుంది మాకు ఎక్సైజ్ నుంచి అని ఆ బడ్జెట్ లో చెప్పడం జరిగింది. మీరు ఏ విధంగా వైన్స్ మీద రేట్లు పెంచుతారా అంటే ఒక ఎమ్మెల్యే అడిగితే లేదు రేట్లు పెంచమన్నారు. అయితే మీరు ఎత్తేస్తారా బెల్ట్ షాప్ లో, అప్పుడు ఊరికి ఒకటో రెండో ఉంటే ఇప్పుడు గల్లి గల్లి పెట్టేటట్టున్నారు. అందుకోసమే 7,000 కోట్ల ఆమ్దాన్ పెంచాలంటే మరి అదే మార్గం ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇవ్వక, పని కల్పించక, మోసం చేసి తల్లిదండ్రులకు భారమై ఏ గల్లీకి వెళ్ళినా కానీ బెల్ట్ షాపు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు. మోసపూరిత హామీలతోటి, అబద్ధపు మాటలతోటి గద్దెనెక్కిన మీరు మీ ప్రతి గ్యారంటీని, ప్రతి హామీని మీరు అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టది. కేవలం అధికారమే పరమానదిగా, అధికారమే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము
అన్ని వర్గాల ప్రజలని ఈ బడ్జెట్ లో మోసం చేసింది. తప్పకుండా మీరు ఏదైతే బడ్జెట్ లో ప్రవేశపెట్టినా అన్ని కూడా అమలు చేయాలా, మిగతా మీ హామీలు కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తప్పకుండా డిమాండ్ చేస్తుంది, నిలదీస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుంది తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులు చాలా మంది నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయం చాలా మందికి తెలుసు కూడా. ఇక్కడ కూడా నేను ఇక్కడ అధికారులు కలెక్టర్ గారితో కానీ, మున్సిపల్ కమిషనర్ తోటి కానీ, ఆర్డీఓ గారితో కానీ అర్బన్ సమస్యల పైన, ప్రజలకు కలుగుతున్న సమస్యల పైన అనేక సార్లు మాట్లాడడం జరిగింది. నిధులు అడుగుతా ఉంటే ఈ డెమోక్రటిక్ మన దేశంలో ఈ కాంగ్రెస్ మరి డెమోక్రసీ పాటిస్తుందా లేకుంటే డిక్టేటర్షిప్ చేస్తుందా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే డిసెంబర్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరిలో 10 కోట్ల స్పెషల్ ఫండ్ ప్రభుత్వం విడుదల చేసింది. నేను సుమారు 20 రోజుల క్రితం కలెక్టర్ గారికి ఫోన్ చేసిన, ఎవరైనా ప్రపోజ్ చేసిందా, ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ కి అధికారులు ఇచ్చిండ్రు అని ప్రభుత్వం తరఫు నుండి అనుకుంటా ఉంటే, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ అడిగితే పూర్తి సమాధానం ఇయ్యాడు, నీళ్ళు మిగుతాడు. కలెక్టర్ గారికి చెప్తే ప్రపోజల్ పంపలేదు అన్నాడు. నేను ప్రపోజల్ పంపిన 10 crores లో 3.5 crores ఎడ్యుకేషన్, వాటర్ వర్క్స్ అండ్ మెయింటెనెన్స్ పోగా 6.5 crores. నేను ప్రపోజల్ ఎట్లా పంపిన అంటే, స్కామ్ వాటర్ 3-4 చోట్ల నగరంలో భారీ వర్షం పడితే నీరు నిలిచిపోయి అనేక కాలనీలలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. స్కామ్ వాటర్ కోసం 1 crore, అది కూడా ఏదైతే బోధన్ బస్ స్టాండ్ సైడ్ మేజర్ గా ఉందని ఫస్ట్ ఆ ఏరియా కోసం 1 కోటి రూపాయలు. రాజీవ్ గాంధీ స్టేడియం అనేక సంవత్సరాల నుండి ఎట్లుందో అట్లనే ఉంది, దానికి 1 crore rupees. మిగతా 4.5 crores 60 డివిజన్లకు మీరు డివైడ్ చేయాలి అభివృద్ధి కోసం, రోడ్ల కోసం, డ్రైనేజ్ల కోసం అని నేను కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టా. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నేను ఫార్వర్డ్ చేసిన. 3 రోజుల తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యే షబీర్ అలీ గారు ప్రపోజల్ పంపించారు, పాస్ చేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్, నేను అడిగితే సమాధానం లేదు, మీరు ప్రపోజల్ పంపించారు, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. మాది ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేస్తున్నది, ప్రజల సంక్షేమమే మా ముఖ్య ఉద్దేశం. మాటలు చెప్పుడు గొప్ప, చేసి ఇసుడు పనులు. దీని విషయం కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. భవిష్యత్తులో ఇటువంటి ఈ స్పెషల్ ఫండ్ కానీ ఏదైనా కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి లేకుండా ఎటువంటి ఫండ్ రిలీజ్ అయినా ఏదైనా కావాలి మా దృష్టికి లేకుండా ముందుకు పోవద్దని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. స్థానిక సమస్యలు అయితే గతంలో అనేక సార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉన్నాం. అసెంబ్లీలో ముఖ్యంగా మేజర్ ఇష్యూస్ మాట్లాడినా. రేవంత్ రెడ్డి గారికి నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారితో నేను మాట్లాడుతూ పెద్దలతో అన్నాడు, మీరు మాట్లాడండి సార్, పర్వాలేదు, సంతోషమే, కానీ అర్బన్ విషయంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, బ్యూటిఫికేషన్ అసలు లేనే లేదు, పేరుకు మాత్రమే, చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్తే తప్పకుండా దీనిపైన నేను మాట్లాడి అని చెప్తే, నేను ఇన్ డీటెయిల్ గా అర్బన్ లో డెవలప్మెంట్, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ, సర్కిల్ డెవలప్మెంట్, కొద్దిగా గార్డెనింగ్, ఇటువంటి దానికి నేను ఎక్స్ప్రెషన్ చేసి ఒక ఆయన అమెరికాకి రాగానే ఆయనకి స్వయంగా నేను ఇస్తున్నాను. తప్పకుండా నిధులు విడుదల చేసే వరకు నా ప్రయత్నము, నేను దాన్ని విడిచిపెట్ట, నా ప్రయత్నం కొనసాగుతాను మీ అందరికి కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా నేను అసెంబ్లీలో మాట్లాడింది, యూనివర్సిటీ అయ్యుండి తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, పేదలకు ప్రైవేట్ కాలేజీలో చదివించాలంటే వేలాది రూపాయలు. డబుల్ బెడ్రూమ్ లో విషయంలో కూడా నేను రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన, ఏం చెప్పిన అంటే 400 అయిపోయి శిథిలావస్థకు వచ్చినాయి, 80% ఒక 265 ఇళ్ళు, వీటికి ఫండ్ కావాలని చెప్పిన. ఐటీఎఫ్ గురించి కూడా మాట్లాడిన, 40 కోట్లతో కట్టిన ఈ ఐటీఎఫ్ ఎటువంటి శ్రీధర్ బాబు గారికి లెటర్ ఇచ్చిన, నేను ఐటీ మినిస్టర్ గారికి ఎటువంటి అభివృద్ధి లేదు. ముఖ్యంగా కారణం ప్రముఖ కంపెనీలు లేకపోవడమే.
680 కెపాసిటీ ఉన్న ITM లో కేవలం 260-70 ఇప్పటి వరకు. అది కూడా ఎటువంటి లీడింగ్ కంపెనీ లేకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదు అక్కడ. వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, చాలా మంది మేము మాట్లాడినాం, వారు కూడా బడ్జెట్ లో మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అని అందరు సపోర్ట్ కొట్టింది, కానీ ఎప్పుడు తెరిపిస్తారు, ఎంత బడ్జెట్ అనేది కేటాయించారు. మీరు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రభుత్వం తెరిపించాలా, మీరు బడ్జెట్ కేటాయించాలని మేము చెప్పడం జరిగింది అక్కడ.